ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. శిష్యత్వం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను హెచ్చరిక చేస్తూ పలికిన ఒక్క మాట మనం చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరినెడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకొననెడల అతడు దానికి పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయి సాగుదురు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6వ వచనం. ఇదే ప్రాముఖ్యమైన వచనం. ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు తన యొక్క మొదటి దినం ఫిలిప్పీ పట్టణంలో ఏ విధంగా పరిచర్య ఆరంభించాడు, అక్కడ పరిచర్య ఏ విధంగా జరిగింది, తర్వాత ఫిలిప్పీ సంఘస్థులు దాన్ని ఏ విధంగా కొనసాగించారనేది మనం చూస్తున్నాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దానిని కొనసాగించును. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో మనము పరిగెత్తును. కొనసాగించటం, ఆరంభించటం, కొనసాగించటం. కమెన్స్మెంట్ అండ్ కంప్లీషన్. ఆరంభించిన వాడు ముగిస్తాడు. ఇది ఈనాటి యొక్క సందేశం. దేవుడు ఏం ఆరంభించాడు వాటిని ముగిస్తాడా లేదా కదా. మనం నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను ముగించలేని చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ థింగ్స్, ఎన్నో అంశాలు. ఉదాహరణకి ఈ సంవత్సరం 3 సార్లు బైబిల్ చదువుకోవాలనుకుంటాను, ఫెయిల్. ఆరంభిస్తాను, బాగానే ఉంటుంది. మొదటి నెల ఎక్కువ అధ్యాయాలు చదువుతాం, నెలలు గడిచే కొద్దీ క్రమక్రమంగా తగ్గుతుంది. ఈ మధ్య ఒక బుక్ లాంచింగ్కి వెళ్ళాను. ఒక మేడం మంచి అద్భుతమైన పుస్తకం రాసింది. ఆ సందర్భంగా ఒక సహోదరుడికి గ్రీటింగ్స్ చెప్పమన్నాడు. ఆ గ్రీటింగ్స్ చెప్తూ అన్నాడు, నేను కూడా చాలా ఇన్స్పిరేషన్ పొందాను, నేను కూడా పుస్తకం రాయాలని డిసైడ్ చేసుకున్నాను. మా భార్యతో చెప్తే మా భార్య ఏమందంటే ముందు మొదలుపెట్టు చూద్దామన్నంట. అంటే అర్థమేంటి చెప్పండి? అసలు రాస్తానో ముగిస్తానో లేదు తెలియదు. బట్ గాడ్ ద కమెన్సర్ అండ్ ద కంప్లీటర్. దేవుడు ఆరంభించాడంటే దాన్ని ఏం చేస్తాడండి? ముగిస్తాడు. యేసుప్రభువు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు, లైవ్లీ ఎగ్జాంపుల్. ఎవరైనా గోపురం కట్టుకోవాలంటే ముందుగా లెక్కలు, నా దగ్గర ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, దానికి ఎంత అవుతుందని ముందుకు దిగాలి. లేకపోతే ఏమవుతుందండి? మధ్యలో ఆ పని ఆగిపోద్ది. కొనసాగించలేకపోతే ప్రజలందరూ ఏం చేస్తారు? చాలా హేళన చేస్తారు. ముఖ్యంగా పల్లెటూరులో బిల్డింగ్ స్టార్ట్ చేసి అలా వదిలిపెడితే చాలా హేళన చేస్తారండి. కొన్ని వందల రోజులు, ఎన్నో సంవత్సరాలు పిల్లర్స్తో ఆగిపోయి చాలా ఉంటాయి. కానీ ఈ రాత్రికాల సమయమందు దేవుని లేఖనాల్లో మనందరి ప్రోత్సాహం కొరకు ఆయన ఏ విధంగా ఆరంభించాడు, ఏ విధంగా ముగిస్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, మానవుడు ముగిస్తాడో లేదో మనకు తెలియదు. ఆర్గనైజేషన్స్ ఆరంభించి ముగిస్తే లేదో మనకు తెలియదు. కానీ లేఖనాల్లో దేవుడు మాత్రం ఆరంభించిన వాటిని ఏం చేస్తాడండి? ముగిస్తాడు. కొన్ని ముగించాడు, కొన్ని ముగించబోతున్నాడు. ఈ రాత్రి మన యొక్క విశ్వాసం ఏంటంటే ఆరంభించేవాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. దేవుని వాక్యం చూద్దాం. ఒక 7 అంశాలు దేవుడు ఆరంభించినవి ముగించే చూద్దాం. మొట్టమొదటిగా క్రియేషన్. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఒక గొప్ప సృష్టి గురించి రాయబడింది కదా. 6 రోజులు దేవుడు వర్క్ చేశాడు. మొదటి మాట అంతా శ్రేష్టమైందండి. ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించాను. ఒక్క మాటలో ఎంతమందికి జవాబు అంటే ఎథిస్టులకు జవాబు, ఎగతాళి చేసేవారికి జవాబు, సైంటిస్టు జవాబు. ఆ ఒక్క వచనం అనేక ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఏం చేశాడు? 6 days వర్క్ చేశాడు కదండి. ఫస్ట్ డే
సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే ఆయన పని ముగించాను. ఇన్ క్రియేషన్, సృష్టిలో ఆయన యొక్క ముగింపు పని మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైనది సృష్టి గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఆ 6 days గురించి మీరు ఆలోచించండి. ఎంత అద్భుతమైన ఒకటి ఫార్మేషన్, భూమిని, ఆకాశాన్ని, నీటిని ఫార్మేషన్. రెండవదిగా ఫిల్లింగ్, దాన్ని నింపటం. మూడవదిగా ఫుల్ఫిల్మెంట్, దాన్ని ఏం చేశాడండి? ముగించాడు. ఫార్మేషన్, ఫిల్లింగ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. దట్ ఈస్ ద గ్రేట్ యాక్ట్. ఈ యొక్క విశ్వంలో ఆ యొక్క 6 days వర్క్ చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. డిఫరెంట్ సౌండ్స్, ఎన్ని రకాల సౌండ్స్ ఉన్నాయి సృష్టిలో, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. డిఫరెంట్ సైట్స్, ఎన్ని రకాల కలర్స్, అద్భుతం. ఒక సిస్టమేటిక్గా నదులు, పర్వతాలు, గెలాక్సీస్, స్టార్స్, సృష్టిలో ఆయన అంత అద్భుతమైన పని చేశారు. అందుకే లేఖనాలు మాటి మాటికి నీ సృష్టికర్తను బాల్య దినములు అందించండి, స్మరణకు తెచ్చుకుని పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. మొదటి అధ్యాయంలో మొదటి దినం వాయుమండలం చేశాడు, రెండవ దినం జలమండలం చేశాడు, మూడవ దినం భూమండలం చేశాడు. కాస్మిక్ వరల్డ్, వాటర్ వరల్డ్, ఎర్త్. 4వ రోజు ఏం చేశాడు? వాయుమండలాన్ని నింపేశాడు. దేంతో? నక్షత్రాలతో. 5వ రోజు ఏం చేశాడు? జలమండలాన్ని నింపేశాడు, వాటర్లో ఏముండాలో పెట్టాడు. 6వ రోజు ఏం చేశాడు? భూమండలంలో పెట్టాడు. చివరికి ఎవరిని పెట్టాడండి? మానవుని పెట్టాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నాడు. 7 సార్లు ఆ మాట పలికాడు. మంచిది, మంచిది, మంచిది అన్నాడు. చివరిగా పలికిన మాట ఏంటి? ఇట్ ఈస్ వెరీ గుడ్. మానవుడిని ఇంట్రొడ్యూస్ చేసినాక దేవుడు ముగ్ధురైపోయాడు, ఆయన క్రియేషన్ ముగించాడు. వండర్ఫుల్ థింగ్. చాలాసార్లు ఆ మాట మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో కూడా మోషే మన్నా గురించి చెప్తున్నప్పుడు 6 దినాల్లో పని ముగించాడు. హెబ్రీ పత్రికలో కూడా ఆయన 6 దినాలు ఏం చేశాడండి? పని ముగించాడు. ఆయన ఆరంభించాడు, ఆయన ఏం చేశాడు? ముగిస్తాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఫినిషర్. 6 days వర్క్ చేశాడు. చాలా గొప్ప అంశాలు ఉన్నాయి ఆ క్రియేషన్లో. బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉంటాయి. కేవలం 1 అధ్యాయాన్ని దేని కొరకు కేటాయించాడండి? సృష్టి కొరకు కేటాయించాడు. అది చాలా ఆశ్చర్యం. ఒకవేళ దేవుడు రాసినట్లయితే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అయ్యాయి కదా. అనేక గ్రహాలు, ప్రతి గ్రహం గురించి రాస్తే వికీపీడియా చదవండి, ఎంత మ్యాటర్ ఉంది. ఒక గ్రహం గురించి, ఒక దేశం గురించి ఎంతో రాశాడు. కానీ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేషన్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఆయన మనసు సృష్టి మీద లేదు. ఎవరి మీద ఉంది? మానవుడు, స్త్రీ పురుషుల మీద ఉంది. ఇక బైబిల్ అంతా ఎవరి గురించి అండి? మానవుడి గురించి రాయబడింది. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాన్ అండ్ ఉమెన్. కానీ మానవుడు దేని మీద ఉన్నాడు? సృష్టికర్తను మరిచి ఎవరిని పూజిస్తున్నారండి? సృష్టమును పూజిస్తున్నారు. మొట్టమొదటిది క్రియేషన్. ఏం జరిగింది? 3వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక మంచి ఆధిక్యత, ఒక ప్యాలెస్ ఇచ్చాడు. ఒక కింగ్, ఒక క్వీన్, వారికి ఒక మంచి ప్యాలెస్, ఏదైనా తోట. మీరు హాయిగా జీవించండి, రూల్ చేయండి, వారికి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కానీ సాతాను ప్రవేశించడం భంగం కలిగింది. సెకండ్ ప్రోగ్రామ్ క్రాస్, సిలువ కార్యక్రమం. వారికి విరుగుడు చేయడానికి 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి ప్రాఫెసీ కదా, స్త్రీ సంతానం నీ సంతానం. రెండవ ప్రోగ్రాం ఏంటి? ఆయన స్టార్ట్ చేసింది సిలువ ప్రోగ్రాం. ఇది ఎప్పుడు ప్రణాళిక? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదవండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మన పాపాలకేంటి? క్షమాపణ. యేసు ప్రభు యొక్క సిలువ కార్యం. ఒక మాట చూద్దాం. కొలసీ పత్రికలో చాలా గంభీరంగా రాయబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19 చదివితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమే. సిలువ రక్తం, క్రాస్ గురించి ప్రోగ్రాం ఎప్పుడుంది? సిలువ గురించిన ప్రణాళిక ఎప్పుడుంది చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునిపే, ఏ ప్లాన్ ఆఫ్ ఏజెస్. తన కుమారుడు రక్తం చిందించాలి, సిలువలో రక్తం కార్చాలి. కాబట్టి యేసుప్రభువు వారు కాలం పరిపూర్ణప్పుడు ఈ లోకానికి రావటం, రక్త మాంసాల్లో పాలుబాడుగా వచ్చాడు. 33.5 years ఈ లోకంలో జీవించాడు, అద్భుతాలు సూచికలు చేశాడు. ఒకరోజు ఏం జరిగింది? యెరూషలేముకి నార్త్ సైడ్ ఆయన తన సిలువను ఎత్తుకుని వెళ్ళాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన తన సిలువను మోసుకుని, బేరింగ్ ద క్రాస్, సిలువను మోసాడు. ఆయన సిలువైపడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు. ఆయన తలను ముళ్ళ కిరీటం, కోడా దెబ్బలు పొందాడు. ఆయన పలికిన 7 మాటలు అంత శ్రేష్టమైనది. అందులో 6వ మాట ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం.
ఏం సమాప్తం? రక్షణ కార్యం సమాప్తం. రక్షణ కావాల్సింది సమాప్తం. ఆ మాట ఎంత శ్రేష్టమైంది. ఆరంభించాడు, ఇప్పుడు ఏం చేశాడండి ఆయన? ముగించాడు. ఫస్ట్ ది క్రియేషన్, రెండోది ఏంటి? క్రాస్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈనాడు నీ రక్షణ నా రక్షణ దేని మీద ఆధారపడింది? ఏదేదో చేయాలి కాదు. జపాలు, తపాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, సున్నతి, సబ్బాతు, ఆజ్ఞలు, ఈ పండగలు, వీటి మీద మన రక్షణ ఆధారపడలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముగించబడిన సిలువ కార్యం మీద ఆధారపడింది. ఆయన ముగించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తండ్రి యొద్ద కూర్చున్నాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన పాపాలకి ఒక నిరీక్షణ కలిగింది. అవి శుద్ధి చేయబడ్డాయి. హడ్సన్ టేలర్ చాలా గొప్ప వ్యక్తి, మనందరికి తెలిసిందే. చైనా ఇన్లాండ్ మిషన్స్ ఏర్పాటు చేశాడు, ప్రపంచాన్ని ఆకర్షించాడు హడ్సన్ టేలర్. ఒకరోజు వాళ్ళ తండ్రి లైబ్రరీలో ఒక చిన్న పాంప్లెట్ చదివాడు. ఆ పాంప్లెట్ ఏంటంటే ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ముగించబడిన యేసుక్రీస్తు యొక్క కార్యం. ఆ చిన్న పాంప్లెట్ చదివాడు. యేసు ప్రభు సమస్తము చేసేసాడు. మనం చేసేది ఏమీ లేదు. మనం ఏం చేయటం అండి? విశ్వసించటం. ఆ ఒక్క మాటలు హడ్సన్ టేలర్ హృదయాన్ని ఆకర్షించినాయి. ఆ లైబ్రరీలో, తండ్రి యొక్క లైబ్రరీలో తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడు. తర్వాత గొప్ప పరిచర్య చేశాడు. రెండోది ఏంటి? ద మినిస్ట్రీ ఆఫ్ ద క్రాస్. క్రియేషన్ కంప్లీట్ చేశాడు. రెండవది ఏంటండి? ఇట్ ఈజ్ ఫినిష్డ్. చాలా అద్భుతమైన మాట. కామెంటేటర్స్ ఏమంటున్నారు? ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదంట. ఐ ఆమ్ ఫినిష్డ్ అంటే నేను అయిపోయింది, నా పని అయిపోయింది. ఆయన అట్లా అనలేదు. ఏమన్నట్టు చెప్పండి? ఇట్ ఈజ్ ఫినిష్డ్. మూడవదిగా ఈ రెండు చాలా క్లియర్గా ఫినిష్ చేయబడ్డాయి. కానీ మిగిలిన కొనసాగించాడు, ఆరంభించాడు, కొనసాగిస్తున్నాడు. ముగిస్తున్నాడా లేదా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మూడవదిగా కావెనెంట్స్, నిబంధనలు. కావెనెంట్ మేకర్ ఎవరు చెప్పండి? ఆయనే. నిబంధనలు మానవుడికి సంబంధం లేదు. ఆయనే, దేవుడే జోక్యం చేసుకున్నాడు. నోవాహుతో నిబంధన చేశాడు. అది గొప్ప నిబంధన, ప్రావిడెన్షియల్ కావెనెంట్. ఎక్కడి నుంచి నేను భూమిని నశింపచేయను. ఆ ఋతువులు కలుగుతూ ఉంటాయి. ఈనాడు ప్రపంచంలో ఋతువులు, వర్షాలు కలుగుతున్నాయి అంటే దేన్ని బట్టి తెలుసా స్నేహితులారా? నోవాహుకి ఇచ్చిన నిబంధన బట్టి. ఋతువులు, చంద్రుడు, నక్షత్రాలు అనేకమైన ఏర్పాటు చేశాడు. ఈ సీజన్స్, రైతులు పంటలు వేసుకుంటున్నారంటే, ఈ యొక్క ప్రపంచమంతా సౌఖ్యంగా ఉందంటే నోవాహుకు చేసిన నిబంధన ఏం చేస్తున్నాడు? ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఈ సమయం అందు ముఖ్యంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన నిబంధన. మూడవదిగా కావెనెంట్ చేశాడు కదా. నిబంధన చేసిన వాడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడా లేదా? బిగ్ ప్రాబ్లం వస్తుంది. అబ్రహాము దేవుడు పిలిచాడు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అదే మాట ఏం చెప్పాడు? ఎవరికి? ఇస్సాకు చెప్పాడు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అదే మాట ఎవరికి చెప్పాడు చెప్పండి? ఇశ్రాయేల్, యాకోబుకు చెప్పాడు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించడమే కాదు, ఆ ప్రణాళిక ద్వారా సమస్త జనులు ఏదో ఒక రోజు ఏం కావాలి? ఆశీర్వదించబడాలి. అవుతుందా? అబ్రహాం ఫెయిల్డ్, ఐజాక్ ఫెయిల్డ్, జాకబ్ ఫెయిల్డ్. వాళ్ళ సంతానం ఫెయిల్ అయింది. కానీ నిబంధన నెరవేరదా? ఈ రాత్రి మనకు విశ్వాసం ఏంటంటే, ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు కదా. అబ్రహాంకి ఒక ల్యాండ్ వాగ్దానం చేశాడు, ఒక స్వాస్థ్యం వాగ్దానం చేశాడు. ఆ స్వాస్థ్యం వారికి ఏర్పాటు చేశాడు. దాన్ని 12 భాగాలు చేశాడు. ఎవరికి ఎక్కడెక్కడో మార్కు చేశాడు. ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ఎలా ఉంది? ఆ దేశంలో అన్యులు కూడా తిష్ట వేశారు. దేవుడు వాగ్దాన భూమిలో అన్యులు కూడా తిష్ట వేశారు. మరొకరోజు తిరిగి వెళ్తారా? జరుగుతుందా? అనేక కీర్తనలు మనం ఆ మాట మనం చూస్తున్నాం. అబ్రహాముకు వాగ్దానం చేశావు కదా. అంతేకాదు, ఆ యొక్క గొప్ప ల్యాండ్లో దేవుడు దావీదు కూడా వాగ్దానం చేశాడు. చేశాడా చేయలేదా? ఏంటా వాగ్దానం? ఎప్పటికైనా నీ సంతానమే ప్రపంచాన్ని ఏలతారు, నువ్వే రాజ్యాన్ని స్థాపిస్తావు, నీ సంతానమే రాజుగా ఉంటుంది. జరుగుతుందా? ఇవన్నీ మాటలు, కావెనెంట్స్ మనం చూసినప్పుడు అసలు సుదూరంగా చూస్తే అవి జరిగేటట్టు అనిపించట్లేదండి. కానీ మన విశ్వాసం ఏంటి చెప్పండి? ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు కదా. అందుకే 2 మాటలు హైలైట్ చేయబడ్డాయి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. రెండోది ఏంటి? దావీదుకి వాగ్దానం చేశాడు. అబ్రహాముకి సీడ్, సంతానం వాగ్దానం చేశాడు. దావీదుకి సెప్టర్, రాజ్యం వాగ్దానం చేశాడు. ఏం జరిగింది? 1948లో దేశం ఏర్పడింది కదా. ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ఏమవుతున్నారు?
స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు, ఇంకా వెళ్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ చెప్పే టైంకి కూడా ఎవరో ఒకరు ఆ దేశానికి వెళ్తానే ఉన్నారు. ఈ మధ్య వాట్సాప్ నేను చూశాను, ఇథియోపియా దేశం నుంచి కొన్ని వేల మంది వెళ్ళారు. 1948 ఇజ్రాయెల్ దేశం డిక్లేర్ అయినప్పుడు రష్యా నుంచి ఇజ్రాయెల్కి కాలినడకన వెళ్ళారంటండి. షాకింగ్. కాలినడకన కొన్ని వేల మైళ్ళు దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఏ దేశానికి? ఆ దేశానికి. అబ్రహాంకు చేసిన వాగ్దానం, ఈ భూమిని దేవుడు మార్కు చేశాడు కదా. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ప్రపంచంలో ఆ భూమిని వారికి ప్రత్యేకపరిచాడు. ఆయన వాగ్దానాలు రద్దుపరచడు. ఇశ్రాయేల్ ప్రజలు అవిశ్వాసంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఆయన తృణీకరించిన ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఈ నైట్ మనం విశ్వసించే దేవుడు కొనసాగించే దేవుడు. ద కమెన్సర్ ఆరంభించేవాడు, ద కంట్రోలర్ దాన్ని నిర్వర్తించేవాడు, ద కన్క్లూడర్ దాన్ని ముగించేవాడు. 1948లో ఎప్పుడైతే దేశం ఏర్పడిందో ప్రపంచం అంతా వ్యతిరేకించింది, కానీ దేవుడు తన కార్యం చేస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు కదా ఈ 2000 years. వాళ్ళు అనుకున్నారు ఇక మన దేశం వెళ్ళలేము, యూరోప్కు దగ్గరగా ఆఫ్రికాలో ఒక ప్రదేశాన్ని కొందామని బేరం పెట్టారండి. ఒక దేశం కొనుక్కుందాం, మన దేశం మనం వెళ్ళలేం, ఎక్కడ ఆఫ్రికాలో ఉన్నామని ప్లాన్ చేశారు, బేరం పెట్టుకున్నారు, బౌండరీస్ చేసుకున్నారు. ఫెయిల్. ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు అమ్మో అక్కడికి వెళ్తే మళ్ళీ అరబ్బులతో ప్రాబ్లం వచ్చిందని 14 ప్లేసులు ఇచ్చారంట. ఏ ప్లేస్కి వెళ్తారో చూసుకోండి. ఎన్ని ప్లేసులు ఇచ్చారండి? 14 ప్లేసెస్. ఫెయిల్. ఏం జరిగింది? దేవుడు ఆశ్చర్యంగా రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, అబ్రహాముకు చెప్పిన వాగ్దానం నెరవేరబోతుంది. ఒక దినం నెరవేరిద్ది. కావెనెంట్స్. మూడవది ఏంటిగా? కావెనెంట్స్ ఆరంభించాడు. అబ్రహాముకు చేశాడు, మోషేకు చేశాడు, దావీదుకు చేశాడు. ఇర్మియా గ్రంథంలో యోధా ఇంటి వారు, ఇజ్రాయేల్ ఇంటి వారు కొత్త నిబంధన చేశాడు. ఒకరోజు వారు మనసు మార్చబోతున్నాడు, వారు శుద్ధ హృదయం జల్లబోతున్నాడు, వారు అపవిత్రత తీసివేయబోతున్నాడు. ఇవి వాస్తవంగా జరుగుతాయి. ఆయన కావెనెంట్స్ నెరవేర్చేవాడు. కావెనెంట్ చేసిన వాడు ఎవరండి? ఆయనే. నెరవేర్చేవాడు ఆయనే. నాలుగవదిగా ఎ సిటీ, ఎ స్పెషల్ సిటీ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన సిటీ ఏర్పాటు చేసుకున్నాడు. గత క్లాసులో మనం చెప్పుకున్నాం కదా, ఆయన యెరూషలేమును ఏం చేశాడండి? కోరుకున్నాడు. యెరూషలేము ఆయన ప్రియమైన పట్టణం. ఈ యొక్క అనేక వేల వందల పట్టణాలన్నిటిలో ఒక స్పెషల్ ప్లేస్, అన్యజనుల మధ్య దాన్ని పెట్టాడు. చుట్టూ శత్రువులు ఏర్పాటు చేశాడు. భూమి యొక్క సెంటర్, జియోగ్రాఫిక్ సెంటర్, పొలిటికల్ సెంటర్, సాల్వేషన్ సెంటర్, స్పిరిచువల్ సెంటర్ కదా. ప్రపంచానికి సెంటర్ ఏంటి? యెరూషలేం. ఆ యెరూషలేంలోనే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ప్రపంచం దృష్టిలో యెరూషలేం ఒక కన్ఫ్యూజన్ సిటీ. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఇకను ఆయన యెరూషలేమును కోరుకుంటాడు. ఎన్నిసార్లు ఆ మాట రాయబడింది? ఇకను ఆయన యెరూషలేం ఏం చేస్తాడండి? కోరుకుంటాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు యెరూషలేం చాప్టర్ అయిపోయింది అనుకుంటున్నారు, యెరూషలేం ప్రాధాన్యత లేదనుకుంటున్నారు. అన్ని జనుల యొక్క మిసైల్స్ దాడి చేస్తున్నాయి, శత్రు దేశాలు ఇజ్రాయెల్ని ధ్వంసం చేస్తున్నారు. యెరూషలేంలో రకరకాల కన్ఫ్యూజన్ ఉంది, కానీ దేవుని ప్రణాళిక ఆ సిటీకి మరలా ఏమొచ్చిందండి? వైభవం వస్తుంది. ఆయన ఒకరోజు యెరూషలేంలో పాదాలు పెడతాడు. ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒక మిలీనియల్ కింగ్డమ్ ఏర్పాటు చేస్తాడు. జరిగిద్దా? జరగదా? దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ హోప్. వాగ్దానం చేసిన వాడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. ప్రపంచం యొక్క ఆసక్తి ఎటువైపు చూస్తుందండి? యెరూషలేం చూస్తుంది. అందుకే బ్రేకింగ్ న్యూస్ అంతా ఎక్కడుంటాయండి? యెరూషలేం. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం 1948 ఏర్పడింది, 1967లో యెరూషలేం ఇజ్రాయెల్కి హస్తగతమైంది. ఒక్క వాక్యం చూడండి. జకర్యా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్య యెరూషలేము ఎంతమంది చేతులు మారింది? మాదయ పారసీకులు, గ్రీకులు, రోమన్స్, తురస్కులు, అలాద్దీన్, అరబ్స్, ఒట్టోమన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్, ఎంతోమంది చేతులు మారింది. కానీ చివరికి ఆయన ఏం చేస్తాడు? యెరూషలేమును ఆయన విమోచిస్తాడు. లోకాసు వార్తలో అన్న మాట చూడండి ఒకసారి. యెరూషలేమును విమోచన కొరకు కనిపెడతాడు. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సీమోను ఒక మనుషుడు ఉన్నాడు, వారు యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. కింద మాట హన్నా గురించి కూడా రాయబడింది. ఆ గడిలో ఆమె యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెడుతుంది కదా. ఒకరోజు దేవుడు యెరూషలేమును విమోచిస్తాడు. ప్రస్తుతం అన్ని జనులు దాన్ని చుట్టుముట్టారు.
అన్ని జనుల చేత దండ్ల చేత చుట్టబడింది. కానీ ఒకరోజు యేసు ప్రభువు వారు యెరూషలేమును ఆయన పాదాలు పెడతాడు, యెరూషలేమును విమోచిస్తాడు. యెరూషలేము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప రాజకీయ కేంద్రం అవుతుంది. ఆయన యెరూషలేములో ఆయన ధర్మశాస్త్రము, ఆయన సింహాసనం, ఆయన యొక్క రాజ్యరిక పరిపాలన జరుగుతుంది. ఫోర్త్ ది సిటీ. ఫిఫ్త్ వన్ చర్చ్, సంఘాన్ని ఆరంభించాడు. ఎప్పుడు ఆరంభించాడు? సంఘం పాత నిబంధనలో ఉందా? కొంతమంది ఏదైనా తోట నుంచి ఆరంభమైందంటారు, ఇంకొంతమంది నోవాహు తర్వాత ఆరంభమైందంటారు, ఇంకొంతమంది అబ్రహాముతో ఆరంభమైందంటారు, ఇంకొంతమంది మోషే ద్వారా ఆరంభమైందని. నో 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 ఓల్డ్ టెస్టమెంట్లో సంఘం యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. ఒక ఫోర్ షాడోగా ఉంది. కానీ సంఘం స్టార్ట్ కావాలంటే ఆయన రక్తం చిందించాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏమైంది చెప్పండి? సంఘము ఆరంభించబడింది. పరిశుద్ధాత్ముడు రావడంతో ఆ యొక్క 3000 మంది పేతురు ప్రసంగం ద్వారా వారి హృదయంలో పొడవబడి వారు మారు మనసు పొందిన ఆ సంభవం ద బర్త్ ఆఫ్ చర్చ్. సంఘం ఆరంభించబడింది. ఈ 2000 years సంఘం కంటిన్యూ అవుతుంది. పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఏం చేయండి? నిలవనేరం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘమును కడతాను కదా. ఈ 2000 సంవత్సరాలు సంఘాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. ఫెయిల్డ్. స్టాలిన్ ఫెయిల్డ్, నెపోలియన్ ఫెయిల్డ్, నీరోస్ ఫెయిల్డ్, ఎంపరర్స్ ఫెయిల్డ్. క్రైస్తవం లేకుండా చేస్తామన్నారు. అనేక మంది ఎథీస్టులు వచ్చారు, బైబిల్ లేకుండా చేస్తామన్నారు, క్రైస్తవం లేకుండా చేస్తామన్నారు. వారే కనుమరుగైపోయారు. సంఘం అప్రతితంగా ఈ 2000 years ఏమవుతుందండి? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? యెరూషలేం, యోదయ, సమరయ, ఇంకేంటండి? బూదికంతాలు. దేవుని స్తోత్రం. 200 years క్రితం హైదరాబాద్ పట్టణానికి వచ్చింది. హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, ఇండియా, అలస్కా, అమెరికా, ఆస్ట్రేలియా సార్వత్రిక సంఘం కట్టబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది. చర్చ్ కంటిన్యూ అవుతుంది కదా. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘ కాలాలు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క కాలంలో సంఘం ఏ విధంగా కంటిన్యూ అయింది, ఏం జరిగింది, చర్చ్ హిస్టరీ చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైనా సమయం ఉంటే తప్పనిసరిగా ప్రతి విశ్వాసి తన యొక్క జీవిత కాలంలో ఒక్కసారైనా చర్చ్ హిస్టరీ స్టడీ చేయాలి. లేకపోతే ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతాము. అపోస్తులు ఏర్పడిన తర్వాత కొన్ని 1000 years సంఘకాలానికి చీకటి కాలం. మార్టిన్ లూథర్ రావటం, ఒక వెలుగు ప్రకాశించింది, రిఫార్మేషన్ వచ్చింది. తర్వాత గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. సంఘం ఏమవుతుందండి? ఈరోజు కూడా కట్టబడుతుంది. ఇండియాలో అనేక చట్టాలు వచ్చినాయి. శాసనాలు ఆపగలవా? ఈ మధ్య నేను వార్తల్లో చూశాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కొన్ని వాటిల్లో క్రైస్తవుల సంఖ్య పెరుగుతుందని ఇచ్చాడు. అక్కడ అనేకమైన కఠినమైన చట్టాలు ఉన్నాయి. కానీ సంఘం కంటిన్యూ అవుతుంది స్నేహితులారా. ఆయన కొనసాగించాడు. ఏ సంఘం కొరకు అయితే ప్రాణం పెట్టాడు దాన్ని సూపర్వైజ్ చేస్తున్నాడు. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అపోస్తులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, పరిచారకులను ఇచ్చాడు. అవునా కాదు? అనేకమైన బోధకుల్ని ప్రతి తరంలో దేవుడు ఏం చేస్తున్నాడండి? గ్రేట్ మెన్ లేపుతున్నాడు. ఈ సంఘాన్ని కొనసాగిస్తాడు. ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఎప్పుడు అంతమవుతుంది బ్రదర్స్? ఈ సంఘం ఎప్పుడు కన్క్లూడ్ అవుతుంది? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఆయన వచ్చాడంటే సంఘ ప్రోగ్రాం క్లోజ్. ఆరంభించిన వాడు ముగించబోతున్నాడు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాము. మనం ఎదురు చూస్తున్నాం దేని కొరకు? ఈ ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ యొక్క ర్యాప్చర్ కొరకు, ఆ యొక్క సౌండ్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకసారి సౌండ్ వచ్చిందంటే ఈ ప్రోగ్రాం ఏమైందండి? క్లోజ్. ఈ రాత్రి మనం విశ్వసిస్తున్నాం. ఎనీ మూమెంట్ ఆయన విశ్వసించే తన బిడ్డల కొరకు ఆయన రాబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు పలికిన మాట ఎంత శ్రేష్టమైనది. మీ హృదయమును కలవరపడనీయకుడి. నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను? నా యొద్దకు మిమ్మల్ని కొనిపోతాను. మనం మేఘముల మీద కొనిపోబడదాం. ర్యాప్చర్ జరగబోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఆయన యొక్క ప్రణాళికలో గ్రేట్ ప్రోగ్రామ్ ఏంటి బ్రదర్? ర్యాప్చర్. సంఘం ఎత్తబడబోతుంది. ఇది జరుగుతుంది. ఈ రాత్రి ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? ముగిస్తాడు. ఎవరు ఎత్తబడతారు? నో పర్టికులర్ గ్రూప్ కదా, నిజమైన విశ్వాసులు. అందుకే బైబిల్ చివరి పేజీలో రాయబడిన 3 సార్లు పలికిన మాట, ఏ ట్రైన్ వాయిస్, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
నాట్ వన్ టైం. ఎన్నిసార్లు అండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. రాత్రి ప్రభువు రాబోతున్నాడు, సార్వత్రిక సంఘం కొరకు రాబోతున్నాడు. ఆరోదిగా ఎ క్యాలెండర్, ఒక ప్రాఫిటిక్ క్యాలెండర్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ఒక క్యాలెండర్ ఇచ్చాడు. 70 వారాలు ఆరంభించిన వాడు ఎవరండి? ఆ క్యాలెండర్ దానియేలుకి ప్రవచించాడు కదా. దానియేలు గారు 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోనులో ఉన్నాడు. 70 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా దేశం, నా పట్టణం బాగుపడాలంటే వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్? ఆ దేవుడు అద్భుతంగా దానియేలుకి 70 వారాల ప్రవచనం, ఒక క్యాలెండర్ ఇచ్చాడు కదండి. క్యాలెండర్ ఆరంభించిన వారు ఎవరండి? ఆయనే కదా. ఈలోక క్యాలెండర్స్ మారుతాయి. సైంటిస్టులు టైంని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కాస్మిక్ క్లాక్ ఎప్పటికీ మారదు. దానికి ఆ పేరు పెట్టాను. ఏం పేరండి? ఏ క్లాక్ అది? కాస్మిక్ క్లాక్. మనది డిజిటల్ క్లాక్స్. ఒకప్పుడు ఇది మాన్యువల్ క్లాక్స్, డిజిటల్ క్లాక్స్. ఎప్పుడైనా మనం ఏం చేయొచ్చు? దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కాస్మిక్ క్లాక్ ఏం కాదు, అడ్జస్ట్ కాదు. ఆయన టయాన్ని ఆరంభించాడు, టయాన్ని నిర్వర్తిస్తాడు, టయాన్ని ముగిస్తాడు కదా. కాలాతీతుడు, విశ్వాతీతుడు. 69 వీక్స్ అయిపోయింది. మెస్సియా కట్ ఆఫ్, అభిషేక్తుడు నిర్మూలం అయిపోయాడు. 69 వారాలు కంప్లీట్ అయిపోయి ఇంకొక 1 వీక్ మిగిలింది కదా. ఏంటో 1 వీక్? ట్రిబ్యులేషన్ పీరియడ్. మానవ జాతి మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి గొప్ప ఉగ్రత దినాలు రాబోతున్నాయి. 2 హెంచ్మెన్ 2 వస్తారు. క్రూలైన ఇద్దరు వస్తారు. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఈ ప్రపంచాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తారు. తను దేవునికి హెచ్చించుకుంటాడు. 7 వీక్, లాస్ట్ వీక్ కంప్లీట్ కాబోతుంది. అవుతుందా లేదా? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ప్లాన్ ఏ అమలు కాకపోతే ఏం చేస్తామండి? ప్లాన్ బి. ప్లాన్ బి అమలు కాకపోతే ప్లాన్ సి. నో, బైబిల్లో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లేదు. ఒక సాలిడ్ క్యాలెండర్ ఉంది. అందుకే యేసుప్రభువు వారు గాడిద పిల్ల మీద యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఈ నీ దినమందైనా సమాధాన సంగతులు ఏంటి నీకెంతో మేలు, అవి నీ కన్నులకు మరుగ్గా ఉన్నాయి. యెరూషలేము గురించి విలపించాడు. ఎగ్జాక్ట్గా నెహెమ్యా గారు యెరూషలేము చుట్టూ గోడలు కట్టిన ఆ దినము నుంచి యేసుప్రభువు వారు సిలువేయబడే అంతవరకు, ఆ పీరియడ్ వరకు 69 వారాలు గడిచిపోయిందని చరిత్రలో మనం చూస్తున్నాము. సర్ రాబర్ట్ హెండర్సన్ అనే స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ చాలా లెక్కలు కట్టి దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఆయనకు ఒక క్యాలెండర్ ఉంది, ఒక ప్రవచనాత్మక క్యాలెండర్ ఉంది. అది జరిగిద్ది కదా. ఈ రాత్రి నమ్మాల్సిందే. ఎవరైనా ఆరంభించిన వాడు ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. ఆయన మానవుడు లాంటి వాడు కాదు. యేసుప్రభువు చెప్పిన ఆ యొక్క ఉపమానం ఎంత బాగుందండి కదా. యేసుప్రభువు ఏం చెప్పినా చాలా సింపుల్గా చెప్తాడు కదా. లాజికల్గా కన్ఫ్యూజ్ చేశాడా? ఎంత చక్కగా చెప్పాడు. ఒక న్యాచురల్గా చెప్పాడు కదండి. గోపురం కట్టుకోవాలని ఆరంభించి కొనసాగించకపోతే ఏమైంది? ఎంతో అవమానం. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఏం చేస్తాడండి? ఆయన కొనసాగిస్తాడు. ఆయన క్యాలెండర్ 7 ఇయర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన ఆర్మోగెద్దోన్లో యుద్ధం చేస్తాడు. అల్లరి మోకలను ఓడిస్తాడు. ఆయన సజీవ జనాంగాలకు తీర్పు తీరుస్తాడు. ఆయన క్యాలెండర్ జరుగుతుంది. తర్వాత 1000 years రెయిన్, నిత్యత్వం. ఆ ప్రాఫిటిక్ క్యాలెండర్ జరిగిద్ది. ఆ దినాల కొరకు మనం ఉన్నాం. 6 అంశాలు చెప్పాను. 1 క్రియేషన్, సృష్టి. 2వది క్రాస్, రిడెంప్షన్, విమోచన కార్యం. 3వదిగా కావెనెంట్స్, వాగ్దానాలు నెరవేరుతాయి. 4వదిగా సిటీ అండ్ కంట్రీ, ఒక ప్రత్యేకమైన దేశం. ఆ పట్టణాన్ని, దాని యొక్క గ్లోరీ ఎన్నటికి పోదు, మళ్ళీ తిరిగి వస్తుంది. తర్వాతది చర్చ్, సంఘాన్ని ఆరంభించాడు. అది ముగించబడే దినాల్లో ఉన్నాం. 6వదిగా క్యాలెండర్. 7వదిగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనం చూస్తున్నాం. క్రిస్టియన్ లైఫ్. నీ జీవితంలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. అన్యజనుడైన నిన్ను, దేవునికి దూరస్తులైన నిన్ను, వాగ్దానం లేని నిన్ను, క్రీస్తుకు దూరస్తులైన నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కాలింగ్ ఇచ్చాడు, సువార్త ద్వారా పిలిచాడు, ఆయన పని కొరకు పిలిచాడు. ఈ రాత్రి ఒక ఎంకరేజ్మెంట్ ఆయన కొనసాగిస్తాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ సేవను కొనసాగిస్తాడు. ప్రభు కొరకు ఒక తీర్మానం తీసుకున్నావు, ఆయన కొనసాగిస్తాడు. ఆ మాట ఎంత అద్భుతమైనది. మొదటి దినం నుంచి ఆరంభించిన వాడు ఏం చేస్తాడండి? దాన్ని కొనసాగిస్తాడు. ఈ రాత్రి కొనసాగిస్తాడా లేదా? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా
యేసు వైపు చూస్తూ క్రిస్టియన్ లైఫ్ మన క్రైస్తవ జీవితంలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయన కొనసాగిస్తాడు. జస్ట్ నేను ఇక్కడికి వచ్చే ముందే నాకు అత్యంత ప్రియమైన సిస్టర్ని కలిశాను. ఆమె ఒక 10 days క్రితం ప్రభుకు ఒక కమిట్మెంట్ ఇచ్చింది. ప్రభువా, నన్ను నేను వాడుకో. దేవుడు ఆమె జీవితంలో చేసిన ఆ గొప్ప అద్భుతాన్ని బట్టి ఆమె హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. ఈ 10 daysలో చాలా సఫరింగ్ ఉండేళ్ళింది. ఆమె అన్నమాట, ఈ వాక్యం చెప్తానని తెలియదు కానీ నాతో పలికిన మాట, నేను కమిట్మెంట్ ఇచ్చాను బ్రదర్, దేవుడు కొనసాగిస్తాడు. నేను షాక్ అయ్యాను, నేను ఆశ్చర్యపోయాను, నేను ఎంకరేజ్ అయ్యాను. నా జీవితంలో కూడా అంతే, నీ జీవితంలో కూడా అంతే కదండి. ఇల్నెస్, అనారోగ్యం, ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఆర్థిక ఇబ్బందులు, ఫ్యామిలీ ట్రబుల్స్, సైకలాజికల్ ట్రబుల్స్ విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని అతలాకుతలం చేస్తానే కానీ ఈ రాత్రి కొనసాగిస్తాడు. మనం కాదు, ఎవరండి? నేను అనుకోవచ్చు ఏమని, నేను కొనసాగించుకుంటాను, నా రక్షణ నేను కొనసాగించుకుంటాను, నేను దేవుని కొరకు నో నో నో, మన వల్ల కాదు. కానీ మనం కొనసాగించేవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఎంతగా ఎంకరేజ్ చేశాడు. మళ్ళీ నేను చదువుతున్నాను, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనం చదువుతున్నాను. మొదటి దినం ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారుంటూ చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని ఏం చేస్తాడు? కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. నా జీవితాన్ని కొనసాగించాడు. అపోస్తలుడైన పౌలు ఒక ఎగ్జాంపుల్ కదా. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నిసార్లు రక్తం కార్చి ఎండిపోయి మళ్ళీ రక్తం కార్చి అనేక ఆపదలు గుండా వెళ్ళాడు. ఈ కంటిన్యూ అవటమే కాదు, ఆయన పలికిన మాట, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసాన్ని కారణం విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు. హీఈస్ అవర్ కంటిన్యూషన్. ఈ రాత్రి ఈ మాటలు మనకెంతో ప్రోత్సాహం ఇస్తాయి. ఆయన కొనసాగిస్తాడు. మనం సమర్పించుకుందాం. దేవుని కొరకు ఇచ్చే విషయంలో కొనసాగిస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో కొనసాగిస్తాడు. దేవుని కొరకు సాక్షి నిలుపుకునే విషయంలో కొనసాగిస్తాడు. దేవుని కొరకు పరిచయ విషయంలో కొనసాగిస్తాడు. మన ప్రభు ఆపేసేవాడు కదా, ఎవరండి? కొనసాగిస్తాడు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. అలాంటి ప్రభు మనకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. మనం ముందుకు కొనసాగుదాం, మనము ఆగిపోకూడదు. క్రియేషన్, సృష్టిని సమాప్తం చేశాడు. క్రాస్, సిలువను సమాప్తం చేశాడు. ఏదో ఒక రోజు అబ్రహాంకి ఇచ్చిన కావెనెంట్స్ సమాప్తమవుతాయి. ఆ సిటీ యెరూషలేం మరలా ఆ యొక్క ప్రభు కోరుకున్న పట్టణం అవుతుంది. ఆయన కంప్లీట్ చేస్తాడు. సంఘం త్వరలో ఏం కాబోతుంది? ఎత్తబడబోతుంది. ప్రాఫిటిక్ క్యాలెండర్ కంటిన్యూ అవుతుంది. ఆయన కన్క్లూడ్ చేయబోతున్నాడు. నీ లైఫ్, నా లైఫ్, మన క్రైస్తవ జీవితాన్ని ఏం చేస్తాడండి? ఆయన ముందుకు కొనసాగిస్తాడు. ఈజ్ అవర్ గ్రేట్ కన్క్లూడర్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.